కోస్తా ప్రస్తావన ఎందుకు వస్తున్నది? కాళేశ్వరం నీళ్లు వదలడము కోస్తా ప్రయోజనం అని అంటున్నారు కదా! ప్రభుత్వం భయం అని కూడా అనుకోవచ్చు కదా! ఎందుకు అనుకోవట్లేదు అట్లా? ప్రయోజనం అని ఎందుకు ఒక ఆర్గ్యుమెంట్ ప్రభుత్వ భయం ఏంటిది మళ్ళీ చెప్పండి? అంటే కోస్తాకు నీళ్లు ఇవ్వడం కోసమే కాళేశ్వరాన్ని మరమ్మతు చేయడం లేదు అనే ఒక వాదన చాలా ఈ మధ్య బలంగా వినపడుతున్నది. ప్రభుత్వం భయపడుతుండొచ్చు అనే కోణం కూడా ఉందేమో కదా! నేను ప్రభుత్వం భయపడుతుందనే అంశాన్ని నేను జోలికి పోను, కానీ ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు. డెల్టా కోసమే వాటిని తెరిచి ఉంచారు అనే విషయాన్ని అది సాక్ష్యాధారాలతో వస్తే నేను ఈ పుస్తకంలో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను చెప్పాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చిన విమర్శలన్నిటికీ జవాబులు రాసినప్పుడు ఇందులో నేను ఇంకొక చాప్టర్ కూడా యాడ్ చేసినాను. ఇది సెకండ్ ప్రింట్. ఇది ఈ సెకండ్ ప్రింట్లో కాళేశ్వరం మన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క మరమ్మతులకు జాప్యం ఎందుకు జరుగుతుంది అనే చాప్టర్ని దీంట్లో యాడ్ చేసినాను. దాంట్లో నేను ఏం రాశానంటే డెల్టాకి రబీ సీజన్లో లేదా ఎర్లీ జూన్లో నీళ్ళు అందడం లేదు. ఎందుకు అందడం లేదంటే తెలంగాణ వచ్చిన తర్వాత దిగువ గోదావరిలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణమైంది, దాని కింద సమ్మక్క బ్యారేజ్ నిర్మాణమైంది. కాబట్టి అక్టోబర్ తర్వాత వచ్చే ప్రవాహాలన్నీ కూడా మనం ఆపుకుంటున్నాము, వాటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి నీళ్ళు అందడం లేదు, గోదావరి డెల్టాకి నీళ్ళు అందడం లేదు. పోలవరం నిర్మాణం కాలేదు, పోలవరంలో స్టోరేజ్ లేదు, అది ఇంకా నిర్మాణం కొనసాగుతూ వస్తున్నది, దేకుతున్నది. 2010 నుంచి నడుస్తున్నది, అది 10 నుంచి ఇప్పటిదాకా పూర్తి కాలేదు. వాళ్ళ నిర్మాణ షెడ్యూల్ అది డిసెంబర్ 2028లో పూర్తి చేయడానికి ఇప్పుడు వాళ్ళకు షెడ్యూల్ ఉంది. అప్పటిదాకా బ్యారేజ్లో అక్కడ పోలవరంలో నీళ్లు నిల్వ కావు, నిల్వ లేకుండా వాళ్ళకు రబీలో నీళ్లు రావు. కాబట్టి ఇవాళ మన బ్యారేజ్లు ఓపెన్ ఉన్నాయని చెప్పి నేను ఒక అభిప్రాయానికి వచ్చినాను. ఎందుకు వచ్చినానంటే వాళ్ళ ధవళేశ్వరం బ్యారేజ్ వికీపీడియాలో చాలా స్పష్టంగా వాళ్ళు రాసుకున్న విషయం ఏంటంటే ఈ బ్యారేజ్లు కట్టిన తర్వాత మాకు నీళ్ళు వస్తలేవు, రబీలో మాకు ఇబ్బంది అవుతున్నదని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న అంశాన్ని నేను అనలైజ్ చేసి, అంటే పైన తెలంగాణలో గోదావరి నది పైన నీళ్లు ఆపుకున్నందువల్ల రబీలో మాకు నీటి సమస్య వస్తున్నది, డెల్టాకి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. మీరు చరిత్ర కనుక చూస్తే, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర చూస్తే మీకు ఎస్ఆర్ఎస్పి తర్వాత ఎస్ఆర్ఎస్పి తల మీద ఉంది. గోదావరి నది మన రాష్ట్రంలో ఎంటర్ అయిన తర్వాత మొదటి డ్యామ్ అది. తర్వాత సముద్రంలో కలిసే ముందు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, అది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఈ రెండింటి మధ్యలో 600 కిలోమీటర్ల పొడవున ఒక్క బ్యారేజీ ఒక్క అడ్డుకట్ట లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే ఈ గోదావరి నీళ్ళు నిరాఘాటంగా కిందికి వెళ్ళిపోయే వాళ్ళు గోదావరి బ్యారేజ్లో వాళ్ళు తీసుకొని అక్కడ నుంచి కాలువలకు మళ్ళించుకునే ఒక దానికి అలవాటు పడ్డారు వాళ్ళు. వాళ్ళు ఇప్పటికి కూడా 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాళ్ళు వాడుతున్నారు. 1 టీఎంసీకి 3000 ఎకరాలే వాడుతున్నారు. మన దగ్గర ఎస్ఆర్ఎస్పిలో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి, 3-4 ఇంతలు ఎక్కువ. నిజాం సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి, నాగార్జున సాగర్లో 10 నుంచి 12,000 ఎకరాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు ఇంకా ఎందుకు అంత ఎక్సెసివ్ వాటర్ యూటిలైజేషన్కి అలవాటు పడ్డారంటే ఇక్కడ ఏ అడ్డుకట్టలు లేవు. తెలంగాణలో పడ్డ వర్షం అంతా కూడా నీరు సరాసరి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు 365 రోజులు కూడా నీటిని వాడుకునే వెసులుబాటు ఇంతకాలం ఉండింది వాళ్ళకి తెలంగాణ వచ్చేదాకా. కాబట్టి వాళ్ళు 3 పంటలు పండించుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? కేసీఆర్ ప్రభుత్వము బ్యారేజీలు కట్టింది, ఎస్ఆర్ఎస్పి కింద సదర్మాట్ కట్టింది. దాని తర్వాత ఎల్లంపల్లి ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రంలోనే, కానీ పూర్తయింది తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో చాలా సమస్యలు ఉండేవి, భూసేకరణ, గ్రామాల పునరావాసం, తర్వాత కింద రాయపట్నం యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ కట్టడము, ఇవన్నీ ఉండి. తర్వాత ఎల్లంపల్లి మనం తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తయింది, ఎఫ్ఆర్ఎల్కి నింపడం ప్రారంభమైంది. తర్వాత దాని కింద కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ళ కట్టాము, దాని కింద అన్నారం కట్టాము, దాని కింద మేడిగడ్డ కట్టాము, దాని కింద సమ్మక్క కట్టాము, దాని కింద సీతమ్మ సాగర్ కూడా పూర్తి అయ్యేది, కానీ దాని మీద కేసు వేసినందువల్ల అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా నిరాఘాటంగా డెల్టాకి నీటి సరఫరా ఆగిపోయింది, నీటి సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా లోయర్ గోదావరిలో మేడిగడ్డ సమ్మక్క నిర్మాణం అయిన తర్వాత వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం వాళ్ళకి డెల్టా ఆయకట్టుకి రబీలో నీళ్ళు అందడం లేదు. కాబట్టే మా అనుమానం ఏంటంటే వరద లేని సమయంలో అది కుంగుబాటుకు గురైంది. అంతకుముందు 4 ఏళ్ల భారీ వరదలను తట్టుకొని నిలబడిన బ్యారేజీ వరద లేని సమయంలో స్టిల్ వాటర్ ఉన్నప్పుడు కుంగుబాటుకు గురి కావడం అనేది ఒక అసాధారణమైన సంఘటన అది. కానీ ఇక్కడ నేను ఇంతకుముందు దీంట్లో వికీపీడియాలో మీకు చదివి వినిపించినాను, మళ్ళీ ఒకసారి మీకు చదివించాలంటే చిన్న ముచ్చట అనేది వాళ్ళు ఏం రాసుకున్నారంటే, ఇది నా పుస్తకంలో ఎక్స్ట్రాక్ట్ చేసినారు వాళ్ళు, ఎగ్జాక్ట్ అందులో ఉన్న పేజీని ఎక్స్ట్రాక్ట్ చేసినాను. అంటే ఎక్కడ సమాచారం? వికీపీడియాలో వాళ్ళు రాసుకున్న ముచ్చట అనేది, నేను నా సొంత కవిత్వం కాదు. వాళ్ళు ఏం రాస్తారంటే, ది న్యాచురల్ ఫ్లోస్ నార్మలీ అవైలబుల్ డ్యూరింగ్ ది డ్రై సీజన్, అంటే అక్టోబర్ తర్వాత. ది న్యాచురల్ ఫ్లోస్ నార్మలీ అవైలబుల్ డ్యూరింగ్ ద డ్రై సీజన్ ఇన్ ద గోదావరి రివర్ are being stored in Medigada and Sammaka Sagar reservoirs, which used to be available for use in Godavari Delta.
ఇవి ఇప్పుడు వస్తలేవు మాకు, కాబట్టి మాకు రబీలో ఇబ్బంది అవుతున్నది అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి పోలవరం నిర్మాణం అయితే మాకు స్టోరేజ్ వస్తుంది, ఆ స్టోరేజ్ నుంచి డెల్టాకి అవసరమైనప్పుడల్లా రెగ్యులేటెడ్ ఫ్లోస్ ఇవ్వడానికి వీలవుతుంది అని చెప్పుకున్నారు. ఇక్కడ ఇప్పుడు బ్యారేజ్ పోలవరం పూర్తి కాలేదు కాబట్టి స్టోరేజ్ లేదు కాబట్టి మన నీళ్లు వాడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మన బ్యారేజ్లు 2 ఓపెన్ ఉన్నాయి. సరే, మేడిగడ్డ దగ్గర పగుళ్ళు వచ్చినాయి, సంక్షోభం వచ్చింది కాబట్టి అది ఓపెన్ చేసి పెట్టారు. మరి సమ్మక్క అయితే నీళ్లు నిలుపుకోవాలి కదా, దానికి ఏం చెప్తున్నారు, ఛత్తీస్గఢ్ అబ్జెక్షన్ చేస్తున్నది అని చెప్పి అది కూడా ఓపెన్ చేసి పెడుతున్నారు. సో సమ్మక్క నుంచి కూడా నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే మనకు 45 టీఎంసీ ఈ జూన్ నుంచి, అంటే ఈ వాటర్ ఇయర్లో మేడిగడ్డ దగ్గర నుంచి 45 నుంచి 50 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది, పట్టిసీమ పంపులు ఆన్ చేసేసింది ఆల్రెడీ. పట్టిసీమ పంపులు ఆన్ చేసి పోలవరం కుడి కాలువ ద్వారా వాళ్ళు కృష్ణా డెల్టాకి నీళ్లు పంపిస్తున్నారు. నదిలో ఈ ప్రవాహాల ద్వారా గోదావరి డెల్టాకి నీళ్లు పోతున్నాయి. అంటే ఇప్పుడు మనం కిందికి వదులుతున్న నీళ్ళన్నీ కూడా గోదావరి డెల్టాని తర్వాత కృష్ణా డెల్టాని రెండింటిని ఆదుకునే ఒక పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మరి అక్కడ వాళ్ళు వాడుకుంటున్నప్పుడు మన రైతాంగం ఏం పాపం చేసిందండి? ఈ నీళ్ళు మన దగ్గర నుంచి పోతున్నాయి కదా, ఎత్తుకోవాలి కదా. అవి అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు బాగానే ఉన్నాయి కదా, సంక్షోభం ఏం లేదు కదా అని ఇంజనీర్లు చెప్తున్నారు కదా, ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు కదా, మీరు కూడా శాసన మండలిలో ఒప్పుకున్నారు కదా. వీటి లిఫ్ట్ చేయడానికి ఏమి ఇబ్బంది ఉంది? ఒకవేళ మనం నీళ్ళే లిఫ్ట్ చేస్తే కనుక ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమంది రైతులు ఆదుకోవచ్చు? ఈ సంవత్సరం మనకు వ్యవసాయం మీద పెద్ద ఆశలు పెట్టుకునే అవసరం లేదు, ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి. వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కేవలం రాబోయే 8 నెలల కాలానికి తాగునీటి అవసరాల కోసం నీటిని లిఫ్ట్ చేసుకుంటే కూడా సరిపోతుంది. తాగునీటి సంక్షోభాన్ని మనం బతకడానికి నీళ్లు కావాలి ఫస్ట్. వ్యవసాయం లేకున్నా కూడా మనం ఆహార ధాన్యాలు ఇంపోర్ట్ చేసుకుని బతకొచ్చు. ఏదో దీని నుంచి అదేంటిది సామెత ఉంది కదనే, బతుకుంటే బలసాగు తినచ్చు. సో తినడానికి మనకి ఇబ్బంది ఏం, కానీ నీళ్లు లేకపోతే తాగునీటి సమస్య ఏర్పడితే కనుక మనిషి బతకలేడు. మనిషి రోజుకి కనీసం ఒక 135 లీటర్ల నీరు కావాలి. ఆ నీటిని అయినా ఇవ్వాల్సిన అగత్యం ఉంది కదా ప్రభుత్వానికి. రాబోయే 8 నెలల కాలం డ్రై సీజన్ ఉంటుంది, వర్షాలు పడాయి కదా. ఆ 8 నెలల పాటు ఈ రాష్ట్రాన్ని ఎట్లా సస్టైన్ చేస్తారు, ఈ రాష్ట్రం యొక్క తాగునీటి అవసరాలు ఎట్లా తీరుస్తారు, మీకు ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయా, విజన్ ఉన్నదా, ఏముంది? అది కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయదలుచుకోలేదు వాళ్ళు, మరి ఏం చేయదలుచుకున్నారు? ప్రభుత్వం చెప్పాలి, ఇక నాకు ఈ ప్లాన్ ఉంది, ఈ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, నేను తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోగలుగుతా అని ప్రజల ముందు వాళ్ళ ప్లాన్ ఏదో వాళ్ళ విజన్ ఏదో పెట్టమని చెప్పండి. నిజంగానే దాంట్లో వాస్తవికత ఉంటే మనం అడగడం బంద్ చేస్తాం. లిఫ్ట్ చేయమని అడగాం. ఇంకా మీకు 2024లో మేము అడగలే, 2025లో అడగలే. ఎందుకు? పైన నీటి అవైలబిలిటీ ఉంది కాబట్టి అడగలే. ఇవాళ అడుగుతున్నాం ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. లేదా అడగకపోయేవాళ్ళం కదా. పైన నీటి లభ్యత ఉంటే కనుక ఎందుకు అడుగుతారండి? ఎందుకు అడుగుతారు? ఎవరు అడగరు కదా. ఇవాళ మేము చెప్తున్న విషయం ఏంటంటే సమాలోచన చేయండి, పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేయమని అడుగుతున్నాం. ఏం చేద్దామనే విషయం మీద పరిష్కారమే ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎన్డీఎస్ఏ చెప్పింది కదా వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని ప్రజల్ని కాలుస్తానంటే ఎట్లా? సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా, అది ప్రభుత్వం బాధ్యత, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల సంక్షేమం చూడడానికే కదా. కాబట్టి ప్రజల సంక్షేమం దృష్ట్యా, కరువు దృష్ట్యా, రాబోయే దుర్భిక్ష పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏం చేద్దాము, అవైలబిలిటీ అక్కడే ఉంది, ఇంకెక్కడ లేదు రాష్ట్రంలో. ఆ నీటిని ఎట్లా ఎత్తిపోసుకుందాం, ఎట్లా వినియోగించుకుందాం, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు వాటిని పెట్టుకుందాం అనే విషయం మీద సమాలోచన చేయమని అడుగుతున్నాం. దానికి ఒక ప్లాను, ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయమని అడుగుతున్నాం. అంతకుమించి మనకేం లేదు ఇక.